శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, భగవద్గీత చెప్పుకున్నాం. సత్సంగంలో భాగంగా మొదటి అధ్యాయంలో ఉన్నాం మనం. అంటే పునః చెప్పుకుంటాం. అందులో మనం మొదటి అధ్యాయంలో ఉన్నాం. ఇందులో 41 శ్లోకాలు పూర్తి చేశాను. నింటి వరకు 42 నుండి కొనసాగించే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. అలానే గీతమ్మను కూడా ప్రార్థన చేసుకుందాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వాం అనుసంధామి. భగవద్గీతే భగవద్వేషిణీం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత శంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో శేషం లుప్త పిండోదక క్రియ. ఇంకా వివరించి చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుడికి. ఏమని? నేను ఇప్పుడు చంపాననుకో వీళ్ళందరినీ, వీళ్ళ భార్యలు విధవులు అవుతారు, వీళ్ళు వేరే వాళ్ళతోటి వర్ణ సాంకర్యం చేస్తారు, దానివల్ల పితృదేవతలకు పిండోదకాలు లేకుండా పోతాయి. అంటే వాళ్ళకు పుట్టిన పిల్లలు అది వాళ్ళకి శ్రాద్ధాలు పెడితే వాళ్ళు స్వీకరించరు. ఎందుకంటే వర్ణ సాంకర్యానికి స్త్రీలు గురయ్యారు కాబట్టి. అదే అనమాట. దోషైరే తైకులఘ్రాణం వర్ణ సంకరకారకై ఉత్సాహ్యంతే జాతి ధర్మ కులధర్మాశ్చ శాశ్వత. వర్ణ సాంకర్యానికి మూలములైన ఈ దోషాల వల్ల కులఘాతకుల యొక్క సనాతన కులధర్మాలు జాతి ధర్మాలు నష్టమైపోతాయి. రేపు మనం ఈ అధ్యాయాన్ని పూర్తి చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.